రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు చేయువాడా, స్తోత్రాలు. యేసయ్య, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, ఉదయ కాలము మొదలుకొని ఈ సమయం, ఈ రాత్రి కాలము వరకు తండ్రి మాకు తోడై మమ్మల్ని క్షేమముగా నడిపించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. దేవా, మేము చేసే పనుల్లో, ప్రయత్నాల్లో, ప్రయాణాల్లో, ప్రతి విషయంలో మీరు తోడై మమ్మల్ని క్షేమముగా నడిపించినందుకు స్తోత్రాలు యేసయ్య, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మా ఆలోచనలు మా జ్ఞానము కాక నీ ఆలోచన, నీ జ్ఞానం చొప్పున నడిపించి తండ్రి మేము చేసే పనుల్లో విజయమును అనుగ్రహించినందుకు స్తోత్రాలు. దేవా, మాకు కావలసిన ప్రతి అవసరతను తీరుస్తూ మమ్మల్ని దినదినము పోషిస్తున్నందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. గొప్ప దేవా, యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. మిమ్మును అనాథలునుగా విడువను, మీ యొద్దకు వత్తును. అవును యేసయ్య, ఈ లోకంలో మేము ఒంటరిగా ఉండడం, ఒంటరిగా జీవించడం ఎంతో బాధాకరము యేసయ్య. ఎంతో వేదన, ఎంతో తండ్రి బాధతో కూడుకున్న జీవితంగా ఉంటుంది. కానీ యేసయ్య, మీరు తండ్రి మమ్మల్ని అనాథలుగా తండ్రి విడువను అంటున్నారు యేసయ్య, స్తోత్రాలు. దేవా, మీరు శారీరక ఆరోహణం అయ్యారు, కానీ ఆత్మానుసారంగా మా యొద్దనే, మా చుట్టూనే ఉన్నారు తండ్రి, స్తోత్రాలు. దేవా, మిమ్మును అనాథలుగా విడువను అంటున్నారు యేసయ్య. త్వరలో మా యొద్దకు రానయున్న గొప్ప దేవుడవుగా మాకున్నందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏ ఉద్దేశంతో, ఏ ఆలోచనతో, ఏ చింత బాధతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తారో తండ్రి, ఏకీభవించారో యేసయ్య, వారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి సమాధానమును దయచేయండి తండ్రి. వారి హృదయంలో ఉన్న ప్రతి ఆలోచనను ప్రభా సఫలపరచండి తండ్రి. ఆందోళనతో ఉన్నట్లయితే ధైర్యము నింపండి యేసయ్య. అనారోగ్యంతో ఉన్నట్లయితే ముట్టి బాగు చేయండి తండ్రి. దేవా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లయితే లేవనెత్తండి తండ్రి. మహోన్నతమైన గొప్ప దేవా, ఇంకా అనేక మంది బిడ్డలు ప్రభా అనారోగ్యంతో బాధపడుచు తండ్రి, దీర్ఘకాలిక రోగాలతో ప్రభా మంచాన పడి ఉన్న వారు ఎందరో ఉన్నారు. హాస్పిటల్లో ఎందరో ఉన్నారు యేసయ్య తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. వారి అనారోగ్య విషయంలో తండ్రి మీరు తోడై ఉండండి, ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య తండ్రి. అది ఎలాంటి అనారోగ్యమైన తండ్రి, వైద్యులకే మీరు పరమ వైద్యుడవు గనుక యేసయ్య వారిని ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి తండ్రి. ఆర్థిక ఇబ్బందుల్లో, అప్పు బాధల్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. లేవనెత్తండి యేసయ్య, సహాయము చేయండి తండ్రి. గర్భఫలము లేని ప్రతి దంపతులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి గర్భము తెరిచి ప్రభు వారికి చక్కటి బహుమానాలను మీ నామంలో దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. పెళ్లి కాని యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి వివాహం కోసము ప్రార్థించుచుండగా తండ్రి, వారికి కావలసిన సాటి అయిన సహాయమును దయచేసి మీ నామంలో ఘనముగా వివాహము జరుగులాగున సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యవన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యవన ఈర్ష్యలకు లోను కాకుండా తండ్రి, పాపంతో నిండిపోకుండా యేసయ్య మీ అందు భయభక్తులు కలిగి తల్లిదండ్రులు చెప్పే మాటలు వినుటకు సహాయం చేయండి, కృప చూపించండి తండ్రి. స్తోత్రాలు యేసయ్య. పెళ్లి అయిన భార్య భర్తల మధ్య కలహాలు, విభేదాలు ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, సమాధానమును దయచేయండి తండ్రి. ఆస్తి తగాదాలు ప్రభా, భూమి గొడవల్లో ఉన్న ప్రతి బంధుమిత్రులను జ్ఞాపకం చేసుకోండి, రక్త సంబంధికులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ గొడవలు, కలహాల నుండి విడిపించి సమాధానము కలిగి ఉండుటకు సహాయము చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. నీకే వందనాలు యేసయ్య. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. నూతన సంవత్సరమును దయాకిరీటముగా వారికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. మా భారతదేశంలో, తెలుగు రాష్ట్రాలు, ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. అధికారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మంచి ఆరోగ్యం దయచేసి
తండ్రి సమపాలన చేసుటకు సహాయము చేయమని ప్రార్థించున్నాను తండ్రి. దేశం చుట్టూ ఉన్న సైనికులను జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలకు తోడై ఉండమని ప్రార్థించున్నాను. యేసయ్య, ఈ రాత్రికాల సమయంలో మేము పడుకొని చుండగా తండ్రి, మా బిడ్డల చుట్టూ, మా కుటుంబం చుట్టూ, మా ఇంటి చుట్టూ, మా రూము చుట్టూ ప్రత్యేకమైన దేవదూతల సైన్యం నీకు అంచగా ఉంచండి. దుష్టులు, దుర్మార్గులు, సాతాను సంబంధులు వేసే ప్రతి పన్నాగం, ఎత్తుగడ నుంచి విడిపించి తండ్రి రేపటి గూర్చి మమ్ము సిద్ధపరచుమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.